Hi, hello. Heartily welcome to our ఛానల్ విఘ్నేష్ మెక్ ఎక్స్ప్లోరర్. ఓకే. మన ఛానల్లో ఇదే ఫస్ట్ వీడియో. కమింగ్ టు ఫస్ట్ వీడియో వచ్చేసి నేను ఫ్లూయిడ్ మెకానిక్స్ అండ్ హైడ్రాలిక్ మిషనరీ సబ్జెక్ట్ మీద ఫస్ట్ వీడియో అనేది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో కమింగ్ టు ఫ్లూయిడ్ మెకానిక్స్, ఫస్ట్ చాప్టర్ అనేది ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్. ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్లో వచ్చేసి ఇంట్రడక్షన్, definition of fluid, types of fluids, properties of fluid, intensity of pressure, buoyancy, and measurement of pressure. These are the things we are going to learn in this chapter. అంటే ఈ చాప్టర్లో ఉన్నటువంటి కంటెంట్స్ అనేటివి ఇవన్నీ మనం నేర్చుకోగలుగుతాము. నెక్స్ట్ వీడియోలో నేను మీకు దీనికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ నేను మీకు డీటెయిల్గా ప్రాపర్గా అర్థమయ్యేటట్లుగా మీకు నేను చెప్తాను విత్ ట్రిక్కీ సాల్వేషన్తో. ఓకే. నెక్స్ట్ నెక్స్ట్ దీంట్లోకి వచ్చేస్తే మనము ఫస్ట్ ఫ్లూయిడ్ మెకానిక్స్ అంటే ఏంటి. కమింగ్ టు ఇంట్రడక్షన్, ఫ్లూయిడ్ మెకానిక్స్ అనేది ఒక బ్రాంచ్ ఆఫ్ సైన్స్ అనమాట. దాని యొక్క బిహేవియర్ అనేది, అంటే ఫ్లూయిడ్ అనే బిహేవియర్, ఇప్పుడు నీళ్ళ పదార్థం అనేది ఆ వాటర్ యొక్క స్టేట్ ఎట్లా ఉందనే దాన్నే మనము ఫ్లూయిడ్ మెకానిక్స్ అంటే. ఒకవేళ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ అనేది రెస్ట్లో ఉన్నప్పుడు వాట్ ఆర్ ద ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ వాటర్ వెన్ ఇట్ ఈస్ అట్ రెస్ట్. అంటే రెస్ట్లో ఉన్నప్పుడు మనం వాటర్ మీద ఏ ఫోర్సెస్ అనేటివి పడుతున్నాయో అవి చూద్దాము. అట్ ద సేమ్ టైం వాటర్ అనేది ఫ్లో అవుతున్నప్పుడు వాట్ ఆర్ ద ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ దట్ వాటర్, దట్ మీన్స్ అట్ ఫ్లూయిడ్ అనేటివి మనము చూద్దాం. దాంట్లో వచ్చేసి ఫస్ట్ 3 టైప్స్ ఉన్నాయన్నమాట. ఫ్లూయిడ్ స్టాటిక్ అండ్ ఫ్లూయిడ్ కైనమాటిక్స్ అండ్ ఫ్లూయిడ్ డైనమిక్స్. ఇప్పుడు స్టాటిక్ అంటేనే ఫ్లూయిడ్ స్టాటిక్లోనే ఉంది. మనం స్టాటిక్ అంటే స్టాటిక్గా స్టేబుల్గా ఒక చోట ఉండటము అని అర్థము. అంటే ది స్టడీ ఆఫ్ ఫ్లూయిడ్ అట్ రెస్ట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫ్లూయిడ్ స్టాటిక్స్ అనమాట. నెక్స్ట్ ఫ్లూయిడ్ కైనమాటిక్స్ అని అంటే, ఒకవేళ ఏదన్నా ఫ్లూయిడ్ అనేది మోషన్లో ఉన్నప్పుడు మనము చూస్తాం. అంటే దాంట్లో అయితే మనం కైనమాటిక్స్లో అంటే ఫోర్సెస్ అనేటివి కన్సిడర్ చేయము. దాన్ని ఫ్లూయిడ్ కైనమాటిక్స్ అంటాం. నెక్స్ట్ కమింగ్ టు డైనమిక్స్ అంటే మోషన్లో ఉంటాయి, అట్ ద సేమ్ టైం ఫోర్సెస్ కూడా మనము ఇన్వాల్వ్ చేసుకొని మనం ఎట్లా జరుగుతుందనేది చూస్తాం ఫ్లూయిడ్ డైనమిక్స్లో. నెక్స్ట్ ఫ్లూయిడ్ మెకానిక్స్కి సంబంధించిన అప్లికేషన్ ప్రెషర్ మేజర్గా మనము డైలీ లైఫ్ అప్లికేషన్స్లో అనేది ఇది చూస్తాం. ప్రెషర్ మెజర్మెంట్లో వచ్చేసి ఇది మనం డైలీగా ఆటోమొబైల్ షాప్స్లో, నియర్ బై రోడ్స్లో ఉన్నటువంటి, మనం బైక్ దగ్గర ఉన్నటువంటి టైర్లో ఉండేటువంటి ప్రెషర్ ఎలా ఉంది, ఎంత ప్రెషర్ అనేది ఉందో అనేది మనం ఈ ప్రెషర్ గేజ్ ద్వారా మనం మెజర్ చేస్తాము. సో నెక్స్ట్ స్టెబిలిటీ ఆఫ్ డ్యామ్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డ్యామ్ యొక్క వాల్ అనేది మనకు నీళ్లు బయటికి రాకుండా ఉండేదానికి, అంటే డ్యామ్లో ఉన్నటువంటి వాటర్ అనేది బయటికి రాకుండా ఉండేదాని కోసం అనేది డ్యామ్ వాల్ అనేది ఒక మేజర్ ప్రొటెక్టివ్గా యాక్ట్ చేస్తూ ఉంటుంది. ఆ ప్రొటెక్ట్ చేసేటువంటి వాల్ మీద ఎంత ఫోర్స్తో వాటర్ అనేది స్టేబుల్గా పడుతుంది అనే దాని మీద మనం స్టడీ చేస్తాం, దాన్ని ఇక్కడ యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఫ్లో మీటరింగ్లో వచ్చేసి మనకు చాలా ఫ్లూయిడ్ మెకానిక్స్ ల్యాబ్లో అనేది చాలా వరకు వాడతాం ఫ్లో మీటరింగ్ అనేది. ఆ ఫ్లో మీటరింగ్ అనేది వెంచూరిమీటర్ దగ్గర వాడతాము, చాలా చోట్ల వాడతాము. ఫస్ట్ ఫ్లో మీటరింగ్ దగ్గర వచ్చేసి ఫ్లో అనేది లామినర్లో ఉందా, టర్బులెంట్లో ఉందా, ఇంకా వివిధ రకాలమైన ఫ్లోస్లో ఉండేటివన్నిటివి మనము దాన్ని కన్సిడర్ చేసుకొని ఆ ఫ్లో మీటరింగ్ ద్వారా మనం ఆ ఫ్లో మీటరింగ్ అనేది మెజర్ చేస్తుంది. ఎనర్జీ కన్వర్షన్ అనేది మనకు ఈజీగా చెప్పాలంటే మోటార్. ఇప్పుడు మనం కింద మోటార్ స్విచ్ ఆన్ చేసామనుకోండి, తర్వాత అవి వాటర్ అనేవి పైన ట్యాంక్లో పడాలి, సింటాక్స్లో పడాలి. సో ఆ ఎనర్జీ కన్వర్షన్ అనేది మనం స్విచ్ ఆన్ చేసినప్పుడు మోటార్ అనేది సక్ చేసి విత్ హై ప్రెషర్ ద్వారా అది పైకి తీసుకెళ్ళి లిఫ్ట్ చేసేసి ట్యాంక్లో వేస్తుంది. సో అది ఎనర్జీ కన్వర్షన్. ఆ ఎనర్జీ కన్వర్షన్ దగ్గరికి ఇది డైలీ లైఫ్ ఎగ్జాంపుల్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇంట్రడక్షన్ పార్ట్ అనేది అయిపోయింది. నెక్స్ట్ కమింగ్ టు డెఫినేషన్ పార్ట్ అనేది అసలు ఫ్లూయిడ్ అంటే ఏంటి, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ఫ్లూయిడ్స్ అనేటివి చూద్దాం.
తర్వాత ఫ్లూయిడ్ ఇస్ అన్ సబ్స్టాన్స్. ఫ్లూయిడ్ అనేది ఒక పదార్థము విచ్ ఈస్ క్యాపబుల్ ఆఫ్ ఫ్లోయింగ్, అంతే కదా. ఇప్పుడు ఒక ఫ్లూయిడ్ అనేది ఉంది, అదొక పదార్థము. అది ఎటువంటి ఫ్లూయిడ్ అయినా కానీ, శానిటైజర్ కానివ్వండి, మాయిశ్చరైజర్ కానివ్వండి, సిరప్ కానివ్వండి, కోకోనట్ ఆయిల్ కానివ్వండి, కిరోసిన్ కానివ్వండి, పెట్రోల్ కానివ్వండి, ఏదో ఒక ఫ్లూయిడ్ అనేది అదొక సబ్స్టాన్స్ విచ్ ఈస్ క్యాపబుల్ ఆఫ్ ఫ్లోయింగ్. ఆ ఫ్లూయిడ్ అనేది ఫ్లోయింగ్ అనేది ఉండాలి. అంటే క్యాపబుల్ ఆఫ్ ఫ్లోయింగ్ అనేది ఉండాలి. ఆ ఫ్లో అయ్యే దాని మీద మనం చూస్తాం ఇది. ఆ ఫ్లో అయ్యేదాన్ని మనం ఫ్లూయిడ్ అంటాం. నెక్స్ట్ కమింగ్ టు టైప్స్ ఆఫ్ ఫ్లూయిడ్. టైప్స్ ఆఫ్ ఫ్లూయిడ్ అంటే ఏం లేదు. ఐడియల్ ఫ్లూయిడ్, రియల్ ఫ్లూయిడ్. ఐడియల్ ఫ్లూయిడ్ అంటే మనము ఆహ్, ఇమాజినరీ థింక్ చేసుకుంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కంటిన్యూయస్ ఫ్లోలో ఉంటాదనుకోండి. మనం కంటికి కనపొస్తుంది. ఇమాజినరీగా కనపొస్తుంది. అంటే హ్మ్. ఇమాజినరీగా కనపొస్తుంది. కానీ మనము దానికొక విస్కాసిటీ అనేది ఉండదు. సర్ఫేస్ టెన్షన్ అనేది ఉండదు. తర్వాత అండ్ ఇట్ ఈస్ ఇన్‌కంప్రెసిబుల్. అంటే కంప్రెస్ చేయలేం. దే డు నాట్ ప్రొవైడ్ షియర్ రెసిస్టెన్స్. షియర్ రెసిస్టెన్స్ అంటే మనము డిజైన్ ఆఫ్ మిషన్ ఎలిమెంట్స్‌లో చదువుకుంటాము. డీటీఈ అని కూడా అంటారు. డిజైన్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఎలిమెంట్స్ అనేది కూడా అంటారు దాన్ని. నెక్స్ట్ కమింగ్ టు రియల్ ఫ్లూయిడ్స్. రియల్ ఫ్లూయిడ్స్‌కి అనేది విస్కాసిటీ ఉంటది, సర్ఫేస్ టెన్షన్ ఉంటది, అండ్ దే ఆర్ కంప్రెసిబుల్ అండ్ దే ప్రొవైడ్ ద షియర్ రెసిస్టెన్స్. ఇక్కడ ఒక నీకు ఎగ్జాంపుల్, నీకిక్కడ ఒక ట్రిక్ చెప్తా చూడండి. ఐడియల్ ఫ్లూయిడ్‌కి, రియల్ ఫ్లూయిడ్‌కి మనము డెఫినిషన్ రాయాలి అనుకోండి. ఐడియల్ ఫ్లూయిడ్స్ ఆర్ ద ఫ్లూయిడ్స్ విచ్ హావ్ నో విస్కాసిటీ అండ్ సర్ఫేస్ టెన్షన్ అని ఉంది. ఇన్‌కంప్రెసిబుల్ అని ఉంది. దే డు నాట్ ప్రొవైడ్ షియర్ రెసిస్టెన్స్ అని ఉంది. క్లియర్ కట్‌గా డీటెయిల్‌గా మనం కనిపిస్తుంది. నెక్స్ట్ రియల్ ఫ్లూయిడ్‌కి అనేది మనం క్వైట్ ఆపోజిట్‌గా రాస్తే మనకు రియల్ ఫ్లూయిడ్‌గా వచ్చేస్తది. ఆపోజిట్‌గా రాయాలంటే ఏముంది? రియల్ fluids are the fluids which has a viscosity, surface tension, and these are incompressible and they provide the shear resistance అని రాస్తే సరిపోతుంది. ఎగ్జాంపుల్ పెట్రోల్. పెట్రోల్ అనేది మనకు రియల్ ఫ్లూయిడ్ అనమాట. కంటికి కనపొస్తుంది. కొన్ని కొన్ని కంటికి కనపరావు. కంటికి కనపరావు. దాన్ని మనము అంటాం. ఐడియల్ ఫ్లూయిడ్ అంటాం. నెక్స్ట్ మనం డీటెయిల్‌గా ఇక్కడ చూసినట్లయితే ఐడియల్ ఫ్లూయిడ్‌కొచ్చేసి ఫ్లో అనేది ఇట్లా ఉంటది. రియల్ ఫ్లూయిడ్‌కనేది టర్బులెంట్‌గా ఉంటది ఫోర్స్. ఫో ఫ్లో అనేది టర్బులెంట్‌గా ఉంటది. ఐడియల్‌లో వచ్చేసి లామినార్‌గా ఉంటది. అది. నెక్స్ట్ న్యూటానియన్ ఫ్లూయిడ్స్, నాన్ న్యూటానియన్ ఫ్లూయిడ్స్ వచ్చేసి న్యూటానియన్ ఫ్లూయిడ్స్ అనంటే ఏదైతే ఐ మీన్ విస్కాసిటీ ఈక్వేషన్‌ని ఫాలో అవుతుందో దాన్ని న్యూటానియన్ ఫ్లూయిడ్స్ అంటాము. నాన్ న్యూటానియన్ ఫ్లూయిడ్స్ అంటే అపోజిట్ టు న్యూటానియన్ విచ్ డస్ నాట్ ఫాలోస్ ద న్యూటన్స్ విస్కాసిటీ ఈక్వేషన్ ఆర్ అన్ వెలాసిటీ గ్రేడియంట్. దాన్ని మనం అంటాం. న్యూటానియన్ ఫ్లూయిడ్‌లో వచ్చేసి ఈజీగా ఫ్లో అవ్వాలి. అంటే ఇప్పుడు వాటర్ కింద పోసేసామనుకోండి, ఈజీగా ఫ్లో అవుతది. కిరోసిన్ అట్లా ఈజీగా ఫ్లో అవుతది. ఎయిర్, ఎయిర్ అనేది కూడా మనకు ఇటువైపు నుంచి ఇటువైపు వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో ఎయిర్ అనేది కూడా మనకు మూవ్ అవుతుంది. సో, దాన్ని న్యూటానియన్ అంటాం. దీస్ ఆర్ ద న్యూటానియన్ ఎగ్జాంపుల్స్ గోయింగ్ which are going to see in the picture: water, milk, alcohol, mercury, olive oil, honey, mineral oil, gas oil, gasoline. Next, coming to non-Newtonian fluids. Non-Newtonian fluids అంటే మడ్ ఫ్లోస్, బ్లడ్, స్లర్రీస్, టూత్ పేస్ట్, ఇంకా స్పమ్, కార్న్‌ఫ్లోర్ అండ్ వాటర్. కార్న్‌ఫ్లోర్ అంటే మొక్కజొన్న పొడి. గ్లూ అంటే మనము పేస్ట్ చేసేటందుకని వాడతాం. యాస్‌ప్లాట్ అంటే తార్ రోడ్డు మీద మనం పోస్తాం కదా! తార్ అనేది ఆ తారు. లావా, అగ్నిరవ్వలు, మోల్టెన్ మెటల్. మనం ఫోర్జింగ్‌లో చాలా వరకు చూసింటాం కాస్టింగ్ ప్రాసెస్‌లో వాడేటందుకోసమని మోల్టెన్ మెటల్ అనేది ఆ డైలో పోసినప్పుడు మనకు ఈజీగా ఒక ఫిగర్ అనేది బయటికొస్తది. ఒక షేప్ అనేది మనము రిక్వెస్ట్ షేప్ అనేది మనం చేసుకుంటాం విత్ మోల్టెన్ మెటల్ ద్వారా. ఆ మోల్టెన్ మెటల్ అనేది ఈజీగా బయటికి వచ్చేస్తది. నెక్స్ట్ టొమాటో కెచప్, పెయింట్, టూత్ పేస్ట్, స్పమ్, బ్లడ్. దీస్ ఆర్ ద నాన్ న్యూటానియన్ ఫ్లూయిడ్స్. ఆహ్, ఇవి నాన్ న్యూటానియన్ ఫ్లూయిడ్స్. నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ మెయిన్‌గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏందంటే వెలాసిటీ గ్రేడియంట్ అన్నా, న్యూటన్ విస్కాసిటీ ఈక్వేషన్ అన్నా గాని 2 ఒకటే. డు/dy అదనేది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కంప్రెసిబుల్, ఇన్‌కంప్రెసిబుల్. కంప్రెసిబుల్ అనేటివేమంటే మనం ఏదైనా గాని ఒక సబ్‌స్టాన్స్‌ని వచ్చేసి కంప్రెస్ చేయగలుగుతాము అనంటే విత్ సమ్ యాన్ ఎక్స్‌టర్నల్ ఫోర్స్. ఇప్పుడు వాటరే ఉన్నాయి. ఒక వాటర్ ప్యాకెట్‌లో వాటర్ ఉన్నాయి. దాని మీద ప్రెషర్ అప్లై చేసినప్పుడు వాటర్ ప్యాకెట్ మీద అది కంప్రెసిబుల్ అవుతది.
కంప్రెసిబుల్ అవుతది. దాన్ని మనము కంప్రెసిబుల్ ఫ్లూయిడ్ అంటాం. ఇన్‌కంప్రెసిబుల్ ఫ్లూయిడ్ అన్నామనుకో కంప్రెస్ కాలేనిది. అది మనం అనుకునేది. నెక్స్ట్ వాటి యొక్క డెఫినిషన్స్ అనేటివి మీకు ఈజీగా అర్థమైపోతాయి. మనము కన్వర్జేషనల్ సెంటెన్స్‌లోనే రాసేయొచ్చు. కంప్రెసిబుల్ అంటే ఏంది? ఇన్‌కంప్రెసిబుల్ అంటే ఏంటి? Next, ideal plastic fluid. When shear stress become proportional to the velocity gradient and more than a yield value, the fluid is said to be the ideal plastic fluid. Water suspension of clay and fly ash. ఫ్లై యాష్ అంటే మనకు ఏదన్నా మంట పెట్టినప్పుడు దూరంగా ఏదైనా నిప్పు రవ్వలు వచ్చినటివి, ఆ నిప్పు రవ్వల్లో నుంచి వచ్చినటువంటి యాష్ అనేది ఉంటది కదా! వాటర్ సస్పెన్షన్ అవి కంటికి కనపడకుండా పోతాయి. అవన్నీ ఒక, ఒక ఐడియల్ ప్లాస్టిక్ ఫ్లూయిడ్‌లోటి వంటివి ఎగ్జాంపుల్స్ అనమాట. నెక్స్ట్ మనం పోతాగా ఇన్ డీటెయిల్‌గా అనేది నేర్చుకోవచ్చు. నెక్స్ట్ కమింగ్ టు కైనమాటిక్ విస్కాసిటీ. ఓకే. సారీ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్. ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్ అనేది చాలా మేజర్ కీ రోల్ అనేది ప్లే చేస్తుంది ఫ్లూయిడ్స్‌లో అనేది. నెక్స్ట్ కమింగ్ టు డెన్సిటీ. డెన్సిటీ అంటే ఏం లేదు. మాస్ ఆఫ్ ద ఫ్లూయిడ్ టు ద వాల్యూమ్ ఆఫ్ ద ఫ్లూయిడ్. ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ మాస్ ఆఫ్ ద ఫ్లూయిడ్ టు ద వాల్యూమ్ ఆఫ్ ద ఫ్లూయిడ్. అంటే ఇప్పుడు డెన్సిటీ అనేది మనము ద్వారా ఇండికేట్ చేస్తాం. అంటే ఇప్పుడు ఏదైనా ఒక లిక్విడ్ అనేది ఏదైనా ఒక సబ్స్టాన్స్ తీసుకుంటే మాస్ ఆఫ్ ద ఫ్లూయిడ్ టు ద వాల్యూమ్ ఆఫ్ ద ఫ్లూయిడ్ అనేది మనం డెన్సిటీ కిందకి వాడుకుంటాం. దాని యొక్క యూనిట్స్ వచ్చేసి కేజీ/మీటర్ క్యూబ్. తర్వాత స్పెసిఫిక్ వెయిట్. ఒక స్పెసిఫిక్ వెయిట్ అంటే ఒక వాటర్ బాటిల్‌లో వాటర్ తీసుకుంటాం కదా! వెయిట్ ఆఫ్ ద ఫ్లూయిడ్ అంటే మనం వెయిట్ ఆఫ్ ద ఫ్లూయిడ్ తీసుకొని వాల్యూమ్ ఆఫ్ ద ఫ్లూయిడ్ అంటే వాటర్ బాటిల్ అనేది వాల్యూమ్. ఎంత వాటర్ పడతాయి అనేది వెయిట్. సో, మాక్సిమం మనం ఏం తీసుకుంటాము వాటర్ బాటిల్‌ని యొక్క వాల్యూమ్‌ని బేస్ చేసుకొని వాటర్ అనేది మనం ఫిల్ చేస్తాం కాబట్టి వాల్యూమ్‌ని ఆహ్, డినామినేటర్‌లో వేసి తర్వాత వెయిట్ ఆఫ్ ద ఫ్లూయిడ్ అనేది న్యూమరేటర్‌లో వేస్తాం. అది రేషియో. ఇట్ ఈస్ డినోటెడ్ బై డబ్ల్యూ అండ్ ఇట్ యూనిట్స్ ఆర్ కిలో న్యూటన్స్ పర్ మీటర్ క్యూబ్. లేదంటే మన ఫార్ములా వచ్చేసి W=m/g/v. జీ అంటే ఆహ్, యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ 9.81. నెక్స్ట్ స్పెసిఫిక్ వాల్యూమ్. స్పెసిఫిక్ వాల్యూమ్ వచ్చేసి ఇట్ ఈస్ డిఫైన్డ్ యాస్ ద రేషియో ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ ద ఫ్లూయిడ్ టు ద మాస్ ఆఫ్ ద ఫ్లూయిడ్. స్పెసిఫిక్ వాల్యూమ్ అనేది ఒక స్పెసిఫిక్‌గా ఒక వాటర్ బాటిల్‌లో ఉన్నటువంటి వాల్యూమ్ స్పెసిఫిక్‌గా ఆ వాల్యూమ్‌లో ఎంత వాటర్, ఎంత మాస్ ఆఫ్ ద ఫ్లూయిడ్ అనేది వాల్యూమ్ అనేది సరిపోతుంది అనేదాన్ని స్పెసిఫిక్ వాల్యూమ్. ఇంకొకటి స్పెసిఫిక్ వెయిట్. ఇప్పుడు డిఫైన్ స్పెసిఫిక్ వెయిట్ అన్నాడనుకోండి. రేషియో ఆఫ్ స్పెసిఫిక్ వెయిట్‌లోనే ఉంది. ఇక్కడ వెయిట్ ఉంది కదా! ఈ వెయిట్ తీసుకొని ఒక్క నిమిషం జస్ట్ ఎ మినిట్. హ్మ్. ఓకే. ఆహ్, స్పెసిఫిక్ వెయిట్ ఉంది కదా! ఆ స్పెసిఫిక్ వెయిట్ మనకు ఒక్క నిమిషం జస్ట్ ఎ మినిట్. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి స్పెసిఫిక్ వెయిట్ అనే డెఫినిషన్ అడిగితే మనకు వెయిట్ అనేది పక్కనుంది. స్పెసిఫిక్ వెయిట్ అనే టర్మ్ ఉంది కాబట్టి ది రేషియో ఆఫ్ వెయిట్ ఆఫ్ ద ఫ్లూయిడ్ మనం ఏం చదువుకుంటున్నాము? ఫ్లూయిడ్ గురించి చదువుకుంటున్నాం. ఫ్లూయిడ్ మెకానిక్స్ గురించి చదువుకుంటాం. నెక్స్ట్ డబ్ల్యూ. యువి డబ్ల్యూ. వి తర్వాత డబ్ల్యూ వస్తది కాబట్టి వాల్యూమ్ ఆఫ్ ద ఫ్లూయిడ్. వి తర్వాత డబ్ల్యూ వస్తది. నెక్స్ట్ ఇట్లా. అంటే వెయిట్ ఆఫ్ ద ఫ్లూయిడ్ టు ద వాల్యూమ్ ఆఫ్ ద ఫ్లూయిడ్. వి తర్వాత డబ్ల్యూ వస్తది. నెక్స్ట్ అంటే వెయిట్ ఆఫ్ ద ఫ్లూయిడ్ పైనొచ్చేసిన తర్వాత దాని కింద ఏం రాయాలి మనము? వాల్యూమ్ ఆఫ్ ద ఫ్లూయిడ్ అని రాస్తే సరిపోతుంది. స్పెసిఫిక్ వాల్యూమ్. వాల్యూమ్ కూడా సేమ్ అంతే. వాల్యూమ్ నెక్స్ట్ మనం వాల్యూమ్ అనేది స్పెసిఫిక్ వాల్యూమ్ అనే టర్మ్ అడిగాడనుకోండి. ఆహ్, స్పెసిఫిక్ వాల్యూమ్‌లో వాల్యూమ్ అనేది ఉంది. తర్వాత ఎమ్ అనేది ఉంది. నెక్స్ట్ ఆ వాల్యూమ్ ఆఫ్ ద ఫ్లూయిడ్ టు ద ఎమ్ మాస్ ఆఫ్ ద ఫ్లూయిడ్. ఇట్ ఈస్ డినోటెడ్ బై ద వాల్యూమ్‌కి ఏమంటాం మనము మీటర్ క్యూబ్ అని పిలుస్తాము. నెక్స్ట్ మాస్ వచ్చేసి కేజీ అని పిలుస్తాం. నెక్స్ట్ స్పెసిఫిక్ గ్రావిటీ కూడా అంతే. ఇట్ ఈస్ డిఫైన్డ్ యాస్ ద రేషియో ఆఫ్ స్పెసిఫిక్ వెయిట్ ఆఫ్ ద లిక్విడ్ టు ద స్పెసిఫిక్ వెయిట్ ఆఫ్ ఎయిర్. అంటే ఒక లిక్విడ్‌లో మనకు ఎంత స్పెసిఫిక్ వెయిట్ ఆఫ్ ద లిక్విడ్ ఉందో, అంత స్పెసిఫిక్ వెయిట్ ఆఫ్ ద ఎయిర్ అనేది ఎంత ఫ్లో అవుతుందనేది చూస్తాం. అది ఒక్కొక్క
మెకానిక్స్‌కి ఒక్కొక్క టర్మ్ అనేది ఒక్కొక్క డెఫినేషన్ అనేది యూజ్ చేస్తాము. గ్రావిటీకి ఒక్కొక్క డెఫినేషన్ అనేది స్పెసిఫిక్ గ్రావిటీ యొక్క డెఫినేషన్ అనేది ఫ్లూయిడ్ మెకానిక్స్‌లో ఒకటి వాడతాము. నెక్స్ట్ మనం తీసుకుపోయే సబ్‌స్టాన్స్‌ని బేస్ చేసుకొని మనం డెఫినేషన్ అనేది మనం క్రియేట్ చేసుకుంటాం. స్పెసిఫిక్ గ్రావిటీ. నెక్స్ట్ విస్కాసిటీ. విస్కాసిటీ అంటే ఏం లేదండి. ఇది ఈజీనే. It is defined as the property of a liquid and raised to viscous force and tends to oppose a relative motion between the layers is called as a విస్కాసిటీ. ఇప్పుడు విస్కాసిటీ వచ్చేసి వాటర్ తీసుకుంటాము. తర్వాత వచ్చేసి మనం హనీ తీసుకుంటాం. ఏదో ఒకటి తీసుకోండి. వాటర్ ఒక బౌల్‌లో తీసుకోండి. హనీ అనేది ఆర్ సిరప్ ఒక బౌల్‌లో తీసుకోండి. తీసుకున్నప్పుడు స్టిర్ చేసినప్పుడు వాటర్ అనేది ఈజీగా ఫ్లో అవుతది. సిరప్ అనేది ఈజీగా స్టిర్ చేసేటప్పుడు మనకు హనీ కానీ, సిరప్ కానీ ఈజీగా ఫ్లో అవ్వదు. ఎందుకు అనంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టిర్రరే బయటికి తీసిన తర్వాత మనము వాటర్ అనే బౌల్‌లో నుంచి ఈజీగా వాటర్ డ్రాప్లెట్స్ అనేసి మూవబుల్ అయిపోతాయి. అంటే వాటర్ డ్రాప్లెట్స్ అనేది డ్రాప్ అయ్యే బీకర్‌లో పడిపోతా ఉంటాయి. ఒక్కొక్క చిన్న చిన్న డ్రాప్. కమింగ్ టు ద హనీ వేరేస్ ఇన్ ద హనీ ఇన్ ద బీకర్, హనీ ఉన్నటువంటి బీకర్‌లో స్టిర్రర్ అనేది బయటికి తీసినప్పుడు, ఆ స్టిర్రర్‌లో నుంచి ఈజీగా ఒక్కొక్క డ్రాప్ అనేది చాలా స్లోగా పడుతూ ఉంటది. సో, అక్కడే మనం విస్కాసిటీ అనేది మనం చెప్పేయగలుగుతాము. వాటర్‌లో ఉన్నటువంటి రిలేటివ్ మోషన్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి, లో విస్కాసిటీ ఉంటుంది. అదే హై విస్కాసిటీ అనేది మనకు హనీ అనేది హై విస్కాసిటీ ఉంటది. ఎందుకంటే చాలా మందంగా ఉంటది. అది. నెక్స్ట్ కమింగ్ టు ఈ గ్రాఫ్ గాని మీరు వేశారనుకోండి ఎగ్జామ్‌లో, తను మీరు రాసినటువంటి డెఫినిషన్ కూడా చూడడు. బీయింగ్ యాన్ ఎ స్టూడెంట్ చెప్తున్నాను. నేను మేజర్‌గా వచ్చేసి ఎగ్జామ్‌లో ఇవొకటే చేస్తాను నేనంతే. మనకు ఫర్ ఎగ్జాంపుల్ మనకేదైనా డెఫినేషన్ దాని గురించి తెలుసు మనకు డెఫినేషన్ అనేది మనకెట్లా కన్వర్జేషన్ స్పీచ్‌లో రాయాలో తెలీదు. సెంటెన్స్‌లో రాయాలో తెలీదు. సో, మనకు తెలిసినటువంటి గ్రాఫ్‌లో ఏదన్నా బొమ్మలు గుర్తుపెట్టుకోకపోతే ఈజీగా వేసేస్తే కళ్ళు మూసుకొని ఏసేస్తారు అని మన ఫ్రెండ్స్ అంటూ ఉంటారు గదా! సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా నేను గుడ్డిగా ఫాలో అయ్యేవాడిని. ఈ యొక్క ట్రిక్ అనేది. నెక్స్ట్ మేజర్‌గా డిస్‌ప్లేస్‌మెంట్ వర్సెస్ వెలాసిటీ తీసేసుకుంటాము. రిలేటివ్ మోషన్ ఉంటాదని మనకు తెలిసిపోయింది ఇందాకనే. సో, ఫోర్స్ బై ఏరియా ఇంటూ డో వై మనం వెలాసిటీ గ్రేడియంట్ అనేది మనం ముందుగానే చదువుకున్నాం. అది న్యూటోనియన్స్ ఈక్వేషన్ అనేది కూడా అంటాం. న్యూటన్స్ ఈక్వేషన్ అనేది కూడా అంటాం. విస్కాసిటీ అంతే. నెక్స్ట్ కమింగ్ టు కైనమాటిక్ విస్కాసిటీ అంటే డైనమిక్ విస్కాసిటీ. డైనమిక్ విస్కాసిటీ అంటే వెన్ ద ఫోర్సెస్ ఆర్ యాక్టింగ్ ఆన్ ఫ్లూయిడ్ ఆఫ్ విస్కాసిటీ టు ద డెన్సిటీ ఆఫ్ ద ఫ్లూయిడ్. దాన్ని మనం కైనమాటిక్ విస్కాసిటీ అంటాం. నెక్స్ట్ సర్ఫేస్ టెన్షన్ అంటే ఏం లేదు. నెక్స్ట్ మీకు ఈ ఫిగర్ చూస్తేనే అర్థమైపోతుంటుంది అనుకుంటా. కానీ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వెయిట్ ఎ మినిట్. ఓకే. మనం ఈ ఫిగర్‌లో డీటెయిల్‌గా చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫిగర్ చూసిన తర్వాత డెఫినిషన్‌కెళ్తాం. ఓకే. ఓకే. ఇక్కడ మన ఫిగర్‌లో ఏం కనిపిస్తుందంటే, మనం వాటర్ మాలిక్యూల్స్ అనేటివి కింద బీకర్ లోపల ఉన్నాయి. తర్వాత బీకర్ ఫ్లోట్ అవుతూ కూడా ఉన్నాయి. నెక్స్ట్ మనం అక్కడ కోహెసివ్ ఫోర్సెస్ అనేటివి బాగా అంటే మనకు ఆ వాటర్ మాలిక్యూల్ దగ్గర నుంచి కోహెసివ్ ఫోర్సెస్ అనేటివి పక్కకు వెళ్తున్నాయి. దాని మీద కూడా పడుతున్నాయి. అంటే అక్కడ బ్యాలెన్సింగ్ అనేది జరుగుతుంది వాటర్ మాలిక్యూల్స్. నెక్స్ట్ కమింగ్ టు ద ఫ్లోటింగ్ అయ్యే మాలిక్యూల్ ఉంది కదా! సగం ఎయిర్‌లో ఉంది. సగం లిక్విడ్‌లో ఉంది. సగం ఎయిర్‌లో ఉంది. సగం లిక్విడ్‌లో ఉంది. నెక్స్ట్ ఆ ఫోర్స్ అనేది మనకు మిస్సింగ్ వాటర్ మాలిక్యూల్స్ పైన ఉన్నాయి. తర్వాత వాటర్ మాలిక్యూల్స్ అనేటివి కింద ఉన్నాయి. తర్వాత మిస్సింగ్ ఫోర్సెస్ అంటే అవి అన్‌బాలన్స్ అవుతున్నాయి. ఫ్లోటింగ్‌లో ఉంటున్నాయి. కాబట్టి ఇవి బ్యాలెన్స్ చేసుకునే దాని కోసం ఉంది. ఇవి మొత్తం సింక్ అయిపోయాయి. ఈ వాటర్ మాలిక్యూల్. నెక్స్ట్ ఇక్కడొచ్చేసి ఇవనేది మనకు ఫ్లోట్ అవుతున్నాయి. మనం సర్ఫేస్ టెన్షన్ అంటాం. ఇక్కడ డెఫినిషన్ కోసం వస్తే మనము టెన్సైల్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద ఫ్రీ సర్ఫేస్ ఆఫ్ లిక్విడ్. ది ఫ్రీ సర్ఫేస్ బిహేవ్స్ లైక్ థిన్ స్ట్రెచ్డ్ ఎలాస్టిక్ మెంబర్ అండర్ టెన్షన్. టెన్షన్‌లో ఉన్న టెన్సైల్ ఫోర్స్ అనేది ఒక లిక్విడ్ మీద యాక్ట్ అయినప్పుడు ఆ ఫోర్స్ ఏదైనా కావచ్చు. కొహెసివ్ ఫోర్స్ అవ్వచ్చు, టెన్సైల్ ఫోర్స్ అవ్వచ్చు. మనం కొహెసివ్ ఫోర్స్ అని పిలుస్తాము. అట్ ద సేమ్ టైమ్ టెన్సైల్ ఫోర్స్ అని కూడా పిలుస్తాము. ఆహ్ ఫ్రీ సర్ఫేస్ బిహేవ్ లైక్ ఎ థిన్ స్ట్రెచ్డ్ ఎలాస్టిక్ మెంబ్రేన్ అండర్ టెన్షన్. ఆ టెన్షన్‌లో ఉన్నప్పుడు ఎలాస్టిక్ మెంబ్రేన్ లాగా మనకు యాక్ట్ అవుతుంది. అది మనకు సర్ఫేస్ టెన్షన్‌లో ఉన్నటువంటి డెఫినేషన్. నెక్స్ట్ టీ ఈక్వల్స్ టు ఎఫ్ బై ఎల్.
అంటే ఫోర్స్ బై లెంత్ ఆఫ్ ద లెంత్ ఆఫ్ ద ఫోర్సెస్ యాక్టింగ్. అంటే ఎంతవరకు యాక్ట్ అవుతుంది అనే దాన్ని మనం మెజర్ చేసుకుంటాం. దాన్ని మీటర్‌లో కన్వర్ట్ ఫోర్స్ అనేది న్యూటన్స్‌లో ఉంటుంది కాబట్టి న్యూటన్స్, లెంత్ అనేది మీటర్‌లో ఉంటది కాబట్టి మీటర్స్. నెక్స్ట్ కమింగ్ టు ద క్యాపిలారిటీ. క్యాపిలారిటీ అంటే ఏం లేదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా మనము ఒక ట్యూబ్ తీసుకొని, మనం ఆ ట్యూబ్ అనేది వాటర్‌లో అనేది సింక్ అండ్ వాటర్‌లో అనేది ప్లేస్ చేశామనుకోండి. అక్కడ మనకు వాటర్ అనేది కొన్ని ట్యూబ్‌లోకి కూడా వెళ్ళిపోయి ఉంటాయి. ఆ ట్యూబ్‌లోకి వెళ్ళిపోయిన దానికే మనం బేస్ చేసుకొని అక్కడ మనకు ఒక డయాగ్రామ్ ఉంది. ఆ డయాగ్రామ్‌ని చూసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ట్యూబ్ అనేది ప్లేస్ చేశాడు. ట్యూబ్ అనేది ప్లేస్ చేశాడు. ఈ ట్యూబ్ అనేది ప్లేస్ చేసేసాడు. ప్లేస్ చేసేసిన తర్వాత మనకు ఆ బీకర్‌లో ఉన్నటువంటి ఎంతవరకు ట్యూబ్‌లోకెళ్ళిపోయిందనే దాని గురించి మనం క్యాపిలారిటీ రైస్ ఇక్కడి వరకెళ్ళిపోయింది. ఓకే. క్యాపిలారిటీ రైస్ అంటాం. ఇది వాటర్. ఇది క్యాపిలారిటీ ట్యూబ్. ఏదో ఒక ట్యూబ్ అది క్యాపిలారిటీ ట్యూబ్ కాబట్టి క్యాపిలారిటీ అని వాడుతున్నాం మనం. అది స్పెసిఫిక్‌గా నేను మెన్షన్ చేస్తున్నా. ఓకే. అక్కడ నుంచి మనం ఒక కర్వ్ గీసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి యాంగిల్‌ని మెన్షన్ చేసుకుంటాము. ఆ యాంగిల్‌ని బేస్ చేసుకొని అక్కడ డి అనేది అంటే డయామీటర్ ఆఫ్ ద క్యాపిలరీ ట్యూబ్ తీసుకొని చేస్తాం. నెక్స్ట్ అట్లనే ఇఫ్ ఇన్ కేస్ క్యాపిలారిటీ అనేది పైకెళ్ళిందనుకో క్యాపిలారిటీ రైస్ ఆఫ్ క్యాపిలారిటీ అని అంటాం. లేకుంటే క్యాపిలారిటీ రైస్ అని అంటాం. నెక్స్ట్ ఒకవేళ లోపల బీకర్‌లో ఎయిర్ గాని ఉన్నిందనుకోండి, మనం లోపల పెట్టేస్తే క్యాపిలారిటీ ఫాల్స్. అంటే ఇప్పుడు మీరు క్వైట్ ఆపోజిట్‌గా ఉంటుంది. ఇప్పుడు పైకి మీరు మెన్షన్ చేసినటువంటి ఈ కర్వ్ ఉంది గదా! ఆ కర్వ్ అనేది కిందికొస్తుంది. ఆ కర్వ్ కిందికొచ్చినప్పుడు మనం క్యాపిలారిటీ ఫాల్స్ అంటాము. అంటే ఈ వాటర్ అనేది పైకుండేది కిందికొస్తది. అంటే మీకు అర్థమవుతుందనుకుంటున్నా. ఓకే. హ్మ్. ఇట్లొస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ క్యాపిలారిటీ ఫాల్స్ అంటాం దీన్ని. దీనికి సంబంధించినటువంటి డెఫినేషన్. హెచ్ ఈక్వల్స్ టు 4 సిగ్మా కాస్ టీటా బై రో జీటీ. రో అంటే మనకు తెలుసు డెన్సిటీ. ఒకవేళ డెన్సిటీ మన క్వెషన్‌లో ఇచ్చాడు. డైరెక్ట్‌గా సబ్స్టిట్యూట్ చేస్తాము. ఒకవేళ డెన్సిటీ ఇవ్వకుండా మాస్ ఇచ్చాడు, వాల్యూమ్ ఇచ్చాడు. డెన్సిటీ మనకు ఫార్ములా తెలుసు. మాస్ బై వాల్యూమ్ అని తెలుసు. ఆ మాస్ బై వాల్యూమ్ రేషియోని తీసుకొనొచ్చి రోకి తీసుకొనొచ్చేస్తే సరిపోద్ది. నెక్స్ట్ జీ అనేది 9.1 అనేది తెలుసు. నెక్స్ట్ డి అనేది డయామీటర్ ఆఫ్ ద ట్యూబ్ అనేది తెలుసు. సిగ్మా అనేది ఎంత ఫోర్స్‌తో ఉండేది అనేది కూడా తెలుసు మనకు. ఎంత ఫోర్స్ అనేది కూడా తెలుసు. నెక్స్ట్ టీటా అనేది దాని యొక్క యాంగిల్ ఉన్నటువంటిది అనేది కూడా తెలుసు. దాన్ని క్యాపిలారిటీ అంటారు. ఓకే. మీకు ఈ నోట్స్ కావాలంటే నేను డిస్క్రిప్షన్‌లో కూడా పేస్ట్ చేస్తాను. యూ కెన్ సీ దేర్. అదిగోండి. నెక్స్ట్ ఫ్లూయిడ్ ప్రెషర్ అంటే ఏంటి? ఇంటెన్సిటీ ఆఫ్ ద ప్రెషర్ అంటే నెక్స్ట్ మనం చెప్పుకోబోయే టాపిక్ అదే చాప్టర్‌లో ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్‌లో ది ఇంటెన్సిటీ ఆఫ్ ఎన్ ప్రెషర్. ఇంటెన్సిటీ ఆఫ్ ఎన్ ప్రెషర్ వచ్చేసి పి ఈక్వల్స్ టు ఫోర్స్ బై ఏరియా. అంటే మన ప్రెషర్‌కి ఫార్ములా ఏంది? ఫోర్స్ బై ఏరియా లేకుంటే ప్రెషర్ బై ఏరియా. అది. అంటే ఫోర్స్ ఎంత యాక్ట్ అవుతుంది అనే సబ్‌స్టాన్స్ మీద అంటే వితిన్ ద ఏరియా దాన్ని మనం బేస్ చేసుకొని మనం ఇంటెన్సిటీ ఆఫ్ ద ప్రెషర్ అని అంటాం. నెక్స్ట్ దాని యొక్క టర్మ్స్ వచ్చేసి ఇవి. న్యూటన్ ఉంటది. ఏరియా వచ్చేసి మీటర్ స్క్వేర్ ఉంటది. మీటర్ స్క్వేర్ తీసుకుంటావు. స్క్వేర్ ఉంటే స్క్వేర్ తీసుకుంటావు. దాన్ని న్యూటన్ పర్ స్క్వేర్ అనేసి. నెక్స్ట్ కమింగ్ టు ద టైప్స్ ఆఫ్ ప్రెషర్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. థర్మోడైనమిక్స్‌లో కూడా ఇంపార్టెంట్. థర్మోడైనమిక్స్‌లో ఆహ్, డిప్లొమా వాళ్ళకి ఈ క్వెష్ ఈ ఈ టర్మ్స్ లేకుండా క్వెషన్ పేపరే ఉండదు. ఈ టర్మ్స్ లేకుండా క్వెషన్ పేపరే ఉండదు. ఆహ్, అట్ ద సేమ్ టైమ్ ఈ టర్మ్స్ మీద వచ్చేసి చిన్న చిన్న డెఫినిషన్స్ అడుగుతాడు. ఒకవేళ మనకు డిప్లొమాలో చూసుకున్నట్లయితే ఈ క్వెషన్స్ అనేటివి ఈ ప్రెషర్, గేజ్ ప్రెషర్, వాక్యూమ్ ప్రెషర్, అబ్సల్యూట్ ప్రెషర్ ఉంది కదా! 2 క్వెషన్స్ ఇస్తాడు. అంటే ఆహ్, ఒక క్వెషన్ ఉంటది. లాంగ్ క్వెషన్స్‌లో ఉన్నాయనుకోండి. ఫస్ట్ క్వెషన్ వచ్చేసి ఒక ప్రాబ్లమ్ ఇచ్చేసి, సెకండ్ క్వెషన్ వచ్చేసి డిఫైన్ గేజ్ ప్రెషర్, వాక్యూమ్ ప్రెషర్, అబ్సల్యూట్ ప్రెషర్ అని ఈ 4 స్పెసిఫై చేయమని, 4 స్పెసిఫై చేసి ఆ డయాగ్రామ్ గీయమని అడుగుతారు. అవి ఒక 2 మార్క్స్‌కి, 3 మార్క్స్‌కి అడుగుతారు. అట్లుంటది. నెక్స్ట్ మనము టైప్స్ ఆఫ్ ప్రెషర్‌లో వచ్చేసి అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అంటే, మనం ఇప్పుడు అట్మాస్ఫియరిక్ ప్రెషర్‌కే తిరుగుతున్నాం. అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఎంతుంది అనేది మనం అట్మాస్ఫియరిక్ ప్రెషర్. అంటే ది అట్మాస్ఫియరిక్ ఎయిర్ ఎగ్జిస్ట్ అట్ ఎ నార్మల్ ప్రెషర్ అపాన్ ఆల్ సర్ఫేసెస్ విచ్ ఈస్ ఇట్ ఈస్ కాంటాక్ట్ అండ్
ఇట్ ఈస్ నోన్ యాజ్ ఏ అట్మాస్ఫిరిక్ ప్రెషర్. దీన్ని ఇంకొక రకంగా కూడా డెఫినేషన్‌గా రాయొచ్చు. అట్మాస్ఫిరిక్ ఎయిర్ ఎగ్జిస్ట్, గేజ్ ప్రెషర్ అండ్ వాక్యూమ్ ప్రెషర్, అబ్సల్యూట్ ప్రెషర్ విచ్ ఈస్ ఇన్ కాంటాక్ట్ విత్ ద అట్మాస్ఫిరిక్ ప్రెషర్ అనే దాని మీద కూడా రాయొచ్చు. మీరు కొద్దిగా పెద్దగా డెఫినేషన్ రాయాలి, పేజీలు నింపాలి అనంటే ఇది చేయాలి. నెక్స్ట్ వితిన్ షార్ట్‌లో అయిపోవాలంటే ది అట్మాస్ఫిరిక్ ఎయిర్ అనేది ఎగ్జిస్ట్ ఎ నార్మల్ ప్రెషర్ అపాన్ ఆల్ ద సర్ఫేసెస్ విచ్ ఈస్ ఇట్ ఈస్ ఇన్ కాంటాక్ట్ అండ్ ఇట్ ఈస్ నోన్ యాస్ ఎ అట్మాస్ఫిరిక్ ప్రెషర్ దాన్నంట. నెక్స్ట్ గేజ్ ప్రెషర్. గేజ్ ప్రెషర్ అనే దానికి మనము సులభంగా గుర్తుపెట్టుకోవాలి అనంటే ఒకవేళ నా నేమే తీసుకోండి. విఘ్నేష్ యాక్చువల్‌గా నా నేమ్. విఘ్నేష్. విఘ్నేష్. ఓకే. విఘ్నేష్. ఓకే. హ్మ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గేజ్ ప్రెషర్ అండి. గేజ్ ప్రెషర్ అంటే విఘ్నేష్ అనేవాడు అబోవ్‌లో ఉండాలి. అంటే నేను ఎప్పుడు క్లాస్‌లో అబోవ్‌గా ఉండాలి అనే అంటే అందరికంటే ముందు ఉండాలి అనే దాని గురించి ఆలోచించుకుంటా కాబట్టి ది ప్రెషర్ ఈజ్ అబోవ్ ద అట్మాస్ఫియరిక్ ప్రెషర్. అంటే అట్మాస్ఫియరిక్ ప్రెషర్ వచ్చేసి గేజ్ ప్రెషర్ వచ్చేసి అట్మాస్ఫియరిక్ ప్రెషర్ కంటే ఎక్కువ ఉండాలి. దాని పైన ఉండాలి. వాక్యూమ్ ప్రెషర్. వాక్యూమ్ అనంటే విఘ్నేష్. అంటే వి అనేది ఇది ఫస్ట్ ఉంది. ఇది లాస్ట్ ఉంది. కాబట్టి ఇది బిలో విఘ్నేష్. వి 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 అనే వర్డ్ వి అనే ఒక లెటర్ బిలో అంటే బిలో ద అట్మాస్ఫియరిక్ ప్రెషర్. అంటే అబోవ్, వి అంటే బిలో. అదొక్కటి గుర్తుపెట్టుకుంటే మీరు డెఫినిషన్ అనేది ఈజీగా ఫ్రేమ్ చేశారు. ది ప్రెషర్ విచ్ ఈస్ అబోవ్ అట్మాస్ఫియర్ ప్రెషర్ ఈస్ కాల్డ్ యాస్ అన్ గేజ్ ప్రెషర్. ది ప్రెషర్ విచ్ ఈస్ బిలో ద వాక్యూమ్ ప్రెషర్ ఈస్ కాల్డ్ యాస్ ఎ ఆహ్, ఈస్ కాల్డ్ యాస్ ఎ బిలో ద అట్మాస్ఫియర్ ప్రెషర్ ఈస్ కాల్డ్ యాస్ ఎ వాక్యూమ్ ప్రెషర్. వాక్యూమ్ ప్రెషర్ అనేది మనము అట్మాస్ఫియర్ ఇప్పుడు వాక్యూమ్ క్లీనరే ఉందనుకోండి. వాక్యూమ్ క్లీనర్ దగ్గర ఉన్నటువంటి సక్ చేసుకుంటా ఉంటది కదా డస్ట్ విచ్ ఈస్ ఇన్ అవర్ హౌస్ ఆన్ ద ఫ్లోర్. ఆ ఫ్లోర్‌లో ఉన్నటువంటి సక్ చేసుకునేటప్పుడు ముందర ఫ్రంట్ సైడ్ ఉన్నటువంటి డోమ్ దగ్గరికెళ్ళి మనం చేపెట్టామనుకోండి అది సక్ చేసుకుంటూ ఉంటది. అంటే అట్మాస్ఫియర్ ప్రెషర్ కంటే చాలా తక్కువ ఉందని అర్థం వాక్యూమ్ క్లీనర్ యొక్క ప్రెషర్. సక్ చేసుకుంటది. తర్వాత అది వాక్యూమ్ ఎగ్జాంపుల్ వాక్యూమ్ క్లీనర్ అని కూడా రాయొచ్చు దానికి. అబ్సల్యూట్ ప్రెషర్. ఇట్ ఈస్ మెన్షన్డ్ అబౌవ్ ద స్టేట్ ఆఫ్ వాక్యూమ్ ఈస్ కాల్డ్ యాస్ అన్ అబ్సల్యూట్ ప్రెషర్. అంటే వాక్యూమ్ ప్రెషర్ కంటే పైన ఉన్నదాన్ని అబ్సల్యూట్ ప్రెషర్. దాన్ని అబ్సల్యూట్ ప్రెషర్ అంటాం. ఇప్పుడు మనం ఇన్ డీటెయిల్‌గా ఇక్కడ ఉన్నటువంటి గ్రాఫ్ ఉంది గదా! ఒక స్కెచ్ ఉంది గదా! ఆ స్కెచ్‌ని గాని మీరు దించినట్లయితే ఎగ్జామ్‌లో యూ కెన్ మీకు తిరుగుండదనమాట. ఇక్కడే వాడు ఇవి కూడా చూడడు పైన. ఇవున్నాయి. సరే ఇక్కడి నుంచి ఇక్కడికి అబ్సల్యూట్ ప్రెషర్ అన్నాడు. ఓకే. తర్వాతొచ్చేసి ఇదంతా అబ్సల్యూట్ ప్రెషరే. ఇక్కడి నుంచి ఇక్కడికి అబ్సల్యూట్ ప్రెషర్ ఉంటది. ఇక్కడి నుంచి ఇక్కడికి అబ్సల్యూట్ ప్రెషర్ ఉంటది. ఇక్కడి వరకు కూడా అబ్సల్యూట్ ప్రెషర్ అనేది కూడా ఉంటది. అర్థమైందనుకుంటున్నాను. ఇక్కడి వరకు జస్ట్ ఎ మినిట్. ఇక్కడి వరకు అబ్సల్యూట్ ప్రెషర్ ఉంటది. ఇక్కడి వరకు అబ్సల్యూట్ ప్రెషర్ ఉంటది. ఇక్కడి వరకు కూడా అబ్సల్యూట్ ప్రెషర్ ఉంటది. సో, వాక్యూమ్ ప్రెషర్ వరకు ఉన్నటువంటి దాన్ని లోకల్ అట్మాస్ఫియర్ ప్రెషర్ అంటే మనకు చుట్టూ ఉన్నటువంటి లోకల్ అట్మాస్ఫియర్ ప్రెషర్ ఉండేదాన్ని మనము వాక్యూమ్ క్లీనర్ బిలో ఉన్నదాన్ని అంటాం. నెక్స్ట్ అబోవ్ ద వాక్యూమ్ క్లీనర్ ఉండేదాన్ని గేజ్ ప్రెషర్ అంటాం. అది. నెక్స్ట్ కమింగ్ టు బయాన్సీ. బయాన్సీ ఫోర్స్. దీని మీద బీటెక్‌లో వచ్చేసి బోలెడన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒక చాప్టరే ఉంది దీని మీద. ఆహ్, ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. నో నీడ్ టు వరీ. ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ ఫర్దర్ లేటర్ అప్‌కమింగ్ వీడియోస్. నెక్స్ట్ కమింగ్ టు బయాన్సీ. ది టెండెన్సీ ఫర్ అన్ ఇమ్మర్స్డ్ బాడీ టు లిఫ్ట్ అప్ ఇన్ ద ఫ్లూయిడ్ డ్యూ టు ద అప్‌వర్డ్ ఫోర్స్ అపోజిట్ టు అన్ యాక్షన్ ఆఫ్ గ్రావిటీ ఈస్ కాల్డ్ యాస్ ఎ బయాన్సీ. మీకు యాజ్ ఇట్ ఈస్‌గా మీకు అర్థమయ్యేటందుకోసం నేను ఫిగర్‌లోనే చెప్పేశాను. ఒక ఫ్లూయిడ్‌లో ఒక ఆబ్జెక్ట్ అనేది తీసుకుంటున్నాం. నెక్స్ట్ 2 అప్‌వర్డ్ ఫోర్సెస్, అపోజిట్ ఫోర్సెస్ ఉంటాయి. అంటే కింద నుంచి మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మగ్ అనేది ఉల్టా పెట్టేసి మగ్ అనేది మనము వాటర్ బకెట్‌లో కింద గాని, ఇమ్మర్స్డ్ గాని చేసేసామనుకోండి. ఏం జరుగుతది? మనం పైకొస్తా ఉంటది. అంటే మనం వెయిట్ ఎంత కిందకి పెట్టేటందుకోసము అది మళ్ళీ మనం రివర్స్‌గా వస్తా ఉంటది. అదే. దాన్ని మనం బయాన్సీ అంటాము. ది ఫోర్స్ టెండింగ్ టు లిఫ్ట్ ద బాడీ అండర్ సచ్ కండిషన్ ఈస్ అన్ బయాన్సీ ఫోర్స్. బయాన్సీ ఫోర్స్ అంటే ఇది.
మనం ఏదైతే మనం మగ్ అనేది ఉల్టా పెట్టి వాటర్ బకెట్‌లో మనము దాన్ని ప్రెస్ చేస్తామో, అది మనకు వెనక్కి వస్తది కదా! ఆపోజిట్ రియాక్షన్‌లో దాన్ని బయాన్సీ ఫోర్స్ అంటాము. ఇది ఇంటెన్సిటీ ప్రెషర్. ఇక్కడి వరకు మనము 1.4 కంటెంట్ అనేది అయిపోయింది. నెక్స్ట్ వెరీ, 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 వెరీ ఇంపార్టెంట్ మెజర్‌మెంట్ ఆఫ్ ప్రెషర్స్. మెజర్‌మెంట్ ఆఫ్ ప్రెషర్స్ అనేటివి ఫ్లూయిడ్‌లో ఉన్నటువంటి ప్రెషర్ ఆఫ్ ఫ్లూయిడ్ అంటే ఫ్లూయిడ్‌లో ఉన్నటువంటి ప్రెషర్ అనేది మెజర్ చేసేటందుకోసం అనేటివి ఈ ఫాలోయింగ్ డివైసెస్ అనేటివి చాలా ఎక్కువగా వాడతాము. స్టిల్ వాడుతున్నారు. కొన్ని అప్‌డేటెడ్ మిషనరీస్ కూడా డివైసెస్ కూడా వస్తున్నాయి. ఓకే. కమింగ్ టు మానోమీటర్స్, మెకానికల్ గేజెస్. మానోమీటర్స్ అనేటివి డివైసెస్ అనమాట. మానోమీటర్స్, మెకానికల్ గేజెస్ అనేటివి 2 వాడతాం మనం. మెకానికల్ గేజెస్ అనేటివి చెప్పుకుందాము. తర్వాతొచ్చేసి మానోమీటర్స్ ఏంటివేంటివనేటివి కూడా చెప్పుకుందాం. నెక్స్ట్ మానోమీటర్స్ ఆర్ ద డివైసెస్ విచ్ ఈస్ యూజ్డ్ ఫర్ మెజరింగ్ ద ప్రెషర్ అట్ ఎన్ ఎ పాయింట్ ఇన్ ద ఫ్లూయిడ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బబుల్స్ ఎక్కువొస్తాయి. అక్వేరియంలోనే ఉన్నాయి. మనం మోటార్ పెట్టిన తర్వాత అక్వేరియంలో నుంచి బబుల్స్ ఎక్కువొస్తాయి. అక్కడ ప్రెషర్ అనేది ఎక్కువుంటది. ఆ ప్రెషర్ మెజర్ చేసేటందుకోసమని మానోమీటర్స్ అనేటివి యూజ్ చేస్తాం. ఆ మానోమీటర్స్ అనేటివి ఇక్కడ యూజ్ చేయం మనం అక్వేరియంలో యాక్చువల్‌గా ఫ్లూయిడ్స్ అంటే మనం ఇరిగేషన్ డిపార్ట్మెంట్‌లో వర్క్ చేస్తూ ఉంటాం. కొంతమంది డ్యామ్ దగ్గర ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళనేది ఎక్కువ యూజ్ చేస్తారు. హూస్ ప్రెషర్ ఈస్ టు బి ఫౌండ్. ఆ ప్రెషర్ అనేది ఎక్కడ ఫౌండ్ చేస్తాము అనే దాన్ని మనము మానోమీటర్స్ ద్వారా యూజ్ చేస్తాము. మానోమీటర్స్‌లో కూడా కొన్ని రకాలున్నాయి. డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఎన్ని రకాలున్నాయనేది కూడా చూద్దాం. కమింగ్ టు ద సింపుల్ మానోమీటర్స్. సింపుల్ మానోమీటర్స్‌లో వచ్చేసి ఇవి మనకు ఉండేటివి. ఆహ్, ఫిజియోమీటర్స్, నెక్స్ట్ యూట్యూబ్ మానోమీటర్, సింగిల్ కాలమ్ మానోమీటర్. ఫిజియోమీటర్ అంటే ఏంటి? యూట్యూబ్ మానోమీటర్ అంటే ఏంటి? సింగిల్ కాలమ్ మానోమీటర్ అంటే ఏంది? అనేటివి మనం ఫర్దర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాము. తర్వాత డిఫరెన్షియల్ మానోమీటర్స్ అంటే ఏంటియో కూడా చూద్దాం. తర్వాత మెకానికల్ గేజెస్ అంటే ఏంటివి? ఆర్ ద డివైసెస్ విచ్ ఈస్ ప్రెషర్ ఈస్ మెజర్డ్ బై బ్యాలెన్సింగ్ ఆఫ్ ఎ ఫోర్స్ ఫ్లూయిడ్ సారీ కాలమ్ బై అనే స్ప్రింగ్ ఎలాస్టిక్ ఎలిమెంట్ ఆర్ అనే డెడ్ లిఫ్ట్. అంటే ఇప్పుడు బోర్డాన్ ప్రెషర్ ట్యూబే ఉంది. చెప్పుకుందాం మనము బోర్డాన్ ప్రెషర్ ట్యూబ్ అనేది నేను యాక్చువల్‌గా చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో స్ప్రింగ్ ఎలిమెంట్ అనేది ఖచ్చితంగా వాడతాము మెకానికల్ గేజెస్‌లో. అది డయాఫ్రామ్‌లో కావచ్చు, బెల్లో ప్రెషర్ గేజ్ కావచ్చు, డెడ్ వెయిట్ ఆహ్, ప్రెషర్ ప్రెషర్ గేజ్ అనేది కూడా అంటాం. డెడ్ వెయిట్ ప్రెషర్ గేజ్‌ని మనము డెడ్ లిఫ్ట్ ప్రెషర్ గేజ్ అని కూడా అంటాము. నెక్స్ట్ ఆహ్, ఈ ఎలిమెంట్ అనేది ఖచ్చితంగా ఉంటది. ఇవి మనం యూజ్ చేసుకొని ఈ ఇక్కడున్నాయి గదా! ఈ 4 గేజెస్‌ని యూజ్ చేసుకొని హై ప్రెషర్, వేర్ హై ప్రెసిషన్ ఈస్ నాట్ రిక్వైర్డ్ అనేది యూజ్ చేస్తాం. అంటే ప్రెషర్ ఎక్కువున్నటువంటి ఏరియాస్‌లలో, ఎక్విప్‌మెంట్స్‌లలో అవి మనం మెకానికల్ గేజెస్ అనేటివి యూజ్ చేస్తాము. అందులోనే ఈ రకాలున్నాయి. బోర్డాన్ ప్రెషర్ ట్యూబ్ ఇవన్నీ ఉన్నాయి. నెక్స్ట్ సింపుల్ మానోమీటర్. సింపుల్ మానోమీటర్ మీద ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ కూడా నేను అంతా ఒకటే వీడియోలో చెప్తే మీకు అర్థం కాకపోవచ్చు. నెక్స్ట్ నేను అప్‌కమింగ్ వీడియోస్‌లో మీకు ఇన్ డీటెయిల్‌గా ట్రిక్స్‌తో నేను మీకు చెప్తాను. ప్రామిస్. ఐ విల్ మేక్ ఎ ప్రామిస్ ఫర్ యూ. మానోమీటర్స్‌ని మీరు ఎట్లా క్రాక్ చేయాలి? యూట్యూబ్ మానోమీటర్స్ దాని యొక్క ట్రిక్స్ ఎట్లా ఏమిచ్చినా గాని చేసేటట్లుగా నేను మీకు చెప్తాను. ఓకే. నెక్స్ట్ కమింగ్ టు ఫిజియోమీటర్. ఫిజియోమీటర్ అనేది సింపుల్ మాగ్నోమీటర్‌లో ఒక టైప్ మనం చూసుకున్నాం కదా ఇందాక. ఫిజియోమీటర్ అనేది ఈస్ ద సింప్లెస్ట్ ఫార్మ్ ఆఫ్ మానోమీటర్ విచ్ కెన్ బి యూజ్డ్ ఫర్ మెజరింగ్ ఆఫ్ మోడరేట్ ప్రెషర్స్ ఆఫ్ లిక్విడ్స్. మోడరేట్ ప్రెషర్స్ అంటే అంత హై కాదు, అంత మీడియం కాదు, అంత లో కాదు. మీడియం మధ్యస్థంగా ఉన్నటువంటి ప్రెషర్‌లనేది మనం చేస్తాం. దాన్ని ρ = W/H. డబ్ల్యూ అంటే ρ/G. మనం ఇందాక స్పెసిఫిక్ వెయిట్ దగ్గర చూసుకున్నాం కదా! డబ్ల్యూ అంటే వెయిట్ ఆఫ్ ద ఫ్లూయిడ్ దగ్గర నుంచి తీసుకుంటే జీ ఇంటూ ρ/G అనేది వాడతాము. ఇది ఫిజియోమీటర్ ట్యూబ్ అనమాట. ఇది పైప్. ఆ పైప్‌లో నుంచి మనం ఫిజియోమీటర్ ట్యూబ్ పెట్టిన తర్వాత ఎంత ప్రెషర్ ఉండే దాని మీద మనం ఈ స్కేల్ బేస్ చేసుకొని యూజ్ చేసుకొని రాస్తాం. అది.
నెక్స్ట్ కమింగ్ టు యూట్యూబ్ మానోమీటర్. యూట్యూబ్ మానోమీటర్ అంటే హ్మ్, ఇక్కడ యూ షేప్‌లో ఉంటది. యూ షేప్‌లో ఉంటది. స్కేల్ అనేది అటాచ్డ్ ఉంటది యూట్యూబ్‌కి. వెన్ లార్జ్ ప్రెషర్స్ ఇది మోడరేట్ ప్రెషర్స్‌కి యూజ్ చేస్తామని చెప్పాను గదా! ఇది లార్జ్ ప్రెషర్స్‌కి యూజ్ చేస్తాము. ఫర్దర్‌గా మనము గ్యాస్ ప్రెషర్ కెనాట్ బి మెజర్డ్ అంటే ఫిజియోమీటర్ అనేది గ్యాస్ ప్రెషర్స్ అనేటివి మెజర్ చేయలేదు. కానీ యూట్యూబ్ మానోమీటర్ అనేది చేస్తది. నెక్స్ట్ ఫిజియోమీటర్ అనేది కెనాట్ బి ఎంప్లాయిడ్ లార్జ్ ప్రెషర్స్, లైటర్ ఫ్లూయిడ్స్ ఆర్ టు బి మెజర్డ్. అంటే అంత ఎక్కువ, అంత తక్కువ, మాక్సిమం చేస్తది, మినిమమ్ చేస్తది, లో కూడా చేస్తది యూట్యూబ్ మానోమీటర్. లాంగ్ ట్యూబ్స్‌కి యూజ్ చేస్తాము. విచ్ కెనాట్ బి హ్యాండిల్డ్ కన్వీనియంట్‌లీ. కన్వీనియంట్‌గా హ్యాండిల్ చేయలేం మనం ఇది. ఎందుకంటే యూట్యూబ్ మానోమీటర్ కదా! అది కొద్దిగా వెయిట్ ఎక్కువ ఉంటది. నెక్స్ట్ కమింగ్ టు గ్యాస్ ప్రెషర్ కెనాట్ బి మెజర్డ్ బై ఫిజియోమీటర్స్. ఫిజియోమీటర్ డిసడ్వాంటేజెస్ కూడా ఇక్కడే చెప్తున్నాడు మనం. తర్వాత దీస్ ఆర్ ద లిమిటేషన్స్ కెన్ బి ఓవర్‌కమ్ టు యూజ్ యూట్యూబ్ మానోమీటర్. యూట్యూబ్ మానోమీటర్ ఎందుకు వాడాలి అనే దానికి ఫిజియోమీటర్‌ని తీసేసి ఇది వాడుతున్నాం మనం. సో, ఇది ప్రెషర్ టు బి మెజర్డ్. ఇప్పుడు ఇక్కడ ఒక కంటైనర్ ప్లేస్ చేసాము. ఇక్కడొచ్చేసి ఎంత అట్మాస్ఫియర్ ప్రెషర్ ఉంది అనేది మనం మెజర్ చేసుకొని దీని ద్వారా మనం చేస్తాం. అది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఫ్లూయిడ్ ఉంది. ఇక్కడ మెర్క్యూరీ ఉంది. మెర్క్యూరీ ఇప్పుడు థర్మామీటరే ఉందండి. థర్మామీటర్ అనేది మనకు డాక్టర్ అనేది ప్లేస్ చేసినప్పుడు మెర్క్యూరీ అనేది ప్రెషర్ హైలో ఉన్నప్పుడు ప్రెషర్ గాని ఫర్ ఎగ్జాంపుల్ హీట్ అనేది దానికి టచ్ అయినప్పుడు సెన్స్ ఆఫ్ హీట్ అనేది టచ్ అయినప్పుడు మెర్క్యూరీ అనేది రైజ్ అప్ అవుతది. ఆ రైజ్ అప్ అయ్యేదానికి ఎంత రైజ్ అప్ అయిందనేది మనం వాడతాం. దాన్ని యూట్యూబ్ మానోమీటర్ కిందకి వాడతాం మనం. నెక్స్ట్ కమింగ్ టు డిఫరెన్షియల్ మానోమీటర్ అంటే మనం మానోమీటర్స్ అనేది అయిపోయాయి. మానోమీటర్‌లో సింపుల్ మానోమీటర్ అయిపోయింది. ఫిజియో మానోమీటర్, ఫిజియోమీటర్ అయిపోయింది. సింపుల్ మానోమీటర్ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ కమింగ్ టు డిఫరెన్షియల్ మానోమీటర్. ఈ డిఫరెన్షియల్ మానోమీటర్ అనేది అట్ ఏ టైమ్ 2 పైప్స్‌లో ఉన్నటువంటి ప్రెషర్ అనేది మెజర్ చేసేటందుకోసం అనేది మనం వాడతాం. డిఫరెన్షియల్ మానోమీటర్. నెక్స్ట్ ఇక్కడొచ్చేసి యూట్యూబ్ మానోమీటర్ ఉంది. ఇన్వర్టెడ్ యూట్యూబ్ మానోమీటర్ అనేది కూడా ఉంది. యూట్యూబ్ మానోమీటర్ వచ్చేసి మనం ఒక 2 మేజర్ గేజ్ పాయింట్స్ అనేటివి ఉంటాయి. వీటిని మనం గేజ్ పాయింట్స్ అనేటివి కూడా అంటాము. పైప్స్ అని కూడా అంటాం. మనము మెజర్ చేయాల్సినటువంటి పాయింట్స్ ఇవే గదా! దాన్ని గేజ్ పాయింట్స్ అంటాము. గేజ్ పాయింట్ అంటే నేనేం చెప్పాను? అబోవ్ ద అట్మాస్ఫియరిక్ ప్రెషర్. గేజ్ పాయింట్ అంటే అబోవ్ ద అట్మాస్ఫియరిక్ ప్రెషర్. వాక్యూమ్ పాయింట్స్ అంటే బిలో ద అట్మాస్ఫియరిక్ గేజ్ పాయింట్. బిలో ద అట్మాస్ఫియరిక్ పాయింట్స్ అని అంటాం. ఇక్కడ ఉన్నటువంటి మెర్క్యూరీ వచ్చేసి ఎంత రైజ్ అప్ అవుతుంది అనే దాని గురించి మనము డిఫరెన్షియల్ మానోమీటర్ దగ్గర వాడుకుంటాము. దాన్ని యూట్యూబ్ మానోమీటర్ అంటాము. డిఫరెన్షియల్ యూట్యూబ్ మానోమీటర్ అంటే ఏం లేదు. దీన్ని ఉల్టా తిప్పామనుకోండి దాన్ని ఇన్వర్టెడ్ యూట్యూబ్ డిఫరెన్షియల్ మానోమీటర్ అంటాం. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ దానికి ఇప్పుడు మనం యూట్యూబ్‌కి ఏం రాస్తున్నామో ది క్వైట్ ఆఫ్ ది ఓన్లీ డిఫరెన్స్ ఇన్ బిట్వీన్ ద యూట్యూబ్ అండ్ ఇన్వర్టెడ్ మానోమీటర్ ఇట్ ఈస్ ఇన్వర్టెడ్ అంటే యూట్యూబ్ మానోమీటర్‌కి ఇన్వర్టెడ్‌లో ఉందన్నమాట. నెక్స్ట్ మెకానికల్ గేజెస్. ఆ మెకానికల్ గేజెస్‌లో వచ్చేసి ఒక స్ప్రింగ్ ఎలిమెంట్ ఖచ్చితంగా ఉంటదనేది మనం మాట్లాడుకున్నాం ఇందాకనే. ఇందాక కంటెంట్‌లోని. ఓకే. కమింగ్ టు బోర్డ్ అండ్ ప్రెషర్ ట్యూబ్ అనేది ఒక సింగిల్ క్వెషన్‌గా అడిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇది ఇంజినీరింగ్ మెజర్మెంట్ ఆఫ్ ఇంజినీరింగ్ అనేది ఒక సబ్జెక్ట్ ఉంది. సబ్జెక్ట్‌లో కూడా చాలా సార్లు అడిగాడు ఈ క్వెషన్. రీసెంట్‌గా గేట్‌లో కూడా అడిగాడు ఈ క్వెషన్. అట్ ద సేమ్ టైమ్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో ఎక్కువ అడిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ కమింగ్ టు బోర్డ్ అండ్ ట్యూబ్ ప్రెషర్ గేజ్ అనేది ఏం లేదు. ఇప్పుడు అది ఏ షేప్‌లో ఉంది మనకు? వన్ ఎండ్ ఈస్ ఫిక్స్‌డ్. ఇక్కడొచ్చేసి ఇది ఫిక్స్‌డ్ అంటాము. జస్ట్ ఎ మినిట్. ఇది ఫిక్స్‌డ్ అంటాము. ఇది మూవబుల్ అంటాము. ఇక్కడి నుంచి ప్రెషర్ పంపిస్తాము. అంటే ప్రెషర్ పంపిస్తాము. ప్రెషర్ పంపించిన తర్వాత ఈ లోపల నుంచి ఇక్కడికెళ్ళినప్పుడు అంటే ఇక్కడికెళ్ళినప్పుడు మనకేం జరుగుతది ప్రెషరు? ఈ ర్యాక్ అండ్ పినియన్ అనేది ఇక్కడున్నటువంటి నీడిల్ ఉంది కదా! అంటే రీడర్ ఉంది కదా! రీడర్ అనేది పాయింటర్ అంటాము. దాన్ని నీడిల్ కూడా అంటాము. ఆ పాయింటర్ అనేది రొటేట్ అవుతూ ఉంటది.
ఎందుకు రొటేట్ అవుతూ ఉంటది? ఆ ప్రెషర్ అనేది ఫ్లూయిడ్ ఎంటర్ అయినప్పుడు మనకు గేజ్ పాయింట్ అంటే ఫ్లూయిడ్ అండర్ ప్రెషర్ ఎంటర్స్ ద ట్యూబ్. ట్యూబ్‌లోకి ఎంటర్ అయినప్పుడు దానికి ఇంటర్నల్ ప్రెషర్ ద్వారా అది సర్క్యులర్‌గా మూవ్ అవుతది. అంటే ముడుచుకొనున్నది సర్క్యులర్‌గా ఎవాల్వ్ అంటే మనకు సర్క్యులర్‌గా మూవ్ అవుతూ ఉంటది. ఎంత అనేది మనకు తెలిసిపోతూ ఉంటది. అది మనము ఇంటర్నల్ ప్రెషర్ ద్వారా మనం పంపించినటువంటి ప్రెషర్ ఇంటర్నల్ ప్రెషర్‌గా బేస్ చేసుకొని మనకెట్లా జరుగుతుందనేది. ఇది ఎలిప్టికల్ షేప్‌లో ఉంటది. ఒక పాయింట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం లేదండి. ఈ బోర్డాన్, ఈ బోర్డాన్ ట్యూబ్ ప్రెషర్ గేజ్ అనేది ఈ బోర్డాన్ అనే సైంటిస్ట్ అనేది ఇన్వెంట్ చేశాడు. ఎందుకు యూజ్ చేస్తాం ఇది? ప్రెషర్ గేజ్ కోసం యూజ్ చేస్తాము. నెక్స్ట్ ఇది ఏ మెటీరియల్‌లో యూజ్ చేసుంటది? స్టీల్ అండ్ బ్రోంజ్. అక్కడికి 3 పాయింట్స్ అయ్యాయి. తర్వాతొచ్చేసి విచ్ ఈస్ ఎలిప్టికల్ క్రాస్ సెక్షన్. అది ఏ షేప్‌లో ఉంది? ఎలిప్టికల్ క్రాస్ సెక్షన్‌లో ఉంది. విచ్ ఈస్ బెంట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ సర్క్యులర్ ఆర్క్. సర్కులర్ సర్క్యులర్ ఆర్క్‌లో మనకు బెండ్ అయ్యి ఉంటది. ది ట్యూబ్ ఈస్ క్లోజ్డ్ అట్ ఔటర్ ఎండ్. ఔటర్ ఎండ్ ఉంది గదా! ఇది ఔటర్ ఎండ్ అంటాం. ఇది ఇన్నర్ అంటాం. క్లోజ్డ్‌లో ఉంది. తర్వాత ఫ్లూయిడ్ ఎంటర్ అయినప్పుడు రిజిడ్‌లీ ఫిక్స్డ్ టు ఫ్రేమ్. ఫ్రేమ్‌కి రిజిడ్‌గా ఫిక్స్ అయ్యి ఉంటది. అంటే ఫ్లూయిడ్ అనేది దీంట్లో ఇక్కడి వరకు మనము కన్‌స్ట్రక్షన్ గురించి రాసేసాం. ఏమేమి రాసాము? హూ ఇన్వెంటెడ్, తర్వాత బోర్డ్ అండ్ ట్యూబ్ యొక్క మెటీరియల్స్ ఏవే మెటీరియల్స్ యూజ్ చేసి దాన్ని తయారు చేశారో, దాని యొక్క క్రాస్ సెక్షన్, అది ఫిక్స్‌డా, మూవబులా, వాట్ ఆర్ ద మేజర్ పార్ట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్ బోర్డ్ అండ్ ట్యూబ్ ప్రెషర్ గేజ్ అనేది కూడా చెప్పాము. తర్వాత వెన్ ద ప్రెషర్ గేజ్ ఈస్ కనెక్టెడ్ టు యాన్ గేజ్ పాయింట్ అంటే ర్యాక్ అండ్ పినియన్ ఉంది కదా! ఆ ర్యాక్ అండ్ పినియన్ వచ్చేసి ఆ ప్రెషర్ అనేది లోపలికెళ్ళినప్పుడు అది విచ్చుకుంటుంది. అంటే ఎన్‌లార్జ్ అవుతుంది. ఎన్‌లార్జ్ అయినప్పుడు ర్యాక్ అండ్ పినియన్ మధ్య ఉన్నటువంటిది గేర్ అనేది మూవ్ అవుతూ ఉంటది. అంటే ఇక్కడ టూత్ మధ్యలో ఉన్నటువంటిది ఇక్కడ టూత్ ఉన్నాయి గదా! ఆ టూత్‌లో ఉండేటివి ఒకదానికి ప్లేస్ చేసుకొని వెళ్ళిపోతూ ఉంటది. ఆ పాయింటర్ అనేది ప్రెషర్ ఎక్కువైనప్పుడు మూవ్ అవుతుంది. రీడింగ్ అనేది చూపిస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ ప్రెషర్ అనేది తగ్గిపోయిందనుకోండి, ఆ పాయింటర్ అనేది 0కి మూవ్ అయిపోతుంది. అది మనం మేజర్‌గా చూసుకోవాల్సింది. ఇట్ రీడ్స్ 0 వెన్ ద ప్రెషర్ ఇన్సైడ్ ఆఫ్ ద ట్యూబ్ ఈస్ ఈక్వల్స్ టు ద లోకల్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్. ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మధ్యలో మీరు ఎగ్గొట్టినా గాని ఏం ప్రాబ్లమ్ లేదు గానీ ఒకసారి చదివితే మీకు అర్థమైపోతుంది. ఏం లేదు. ఇంత పెద్ద మ్యాటర్ ఉందని మీరు భయపడాల్సినంత అవసరమే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మైండ్‌లో నుంచి మీ థాట్ తీసేసేయండి. అక్కడ బోట్ ఆన్ ట్యూబ్ ప్రెషర్ గేజ్ అనేది ఎవరు ఇన్వెంట్ చేశారు? తర్వాత దాని యొక్క మెటీరియల్స్, అది ఏ షేప్‌లో ఉంది? అది ఏవేవి పార్ట్స్ అనేటివున్నాయి. తర్వాత ప్రెషర్ లోపలికెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది? పాయింటర్ ఎలా మూవ్ అవుతుంది? ర్యాక్ అండ్ పినియన్ యొక్క మెకానిజం ఎలా జరుగుతోంది? అడ్జస్టబుల్ రింగ్ ద్వారా అనేది మనము ఎలా మూవ్ అవుతుందనేది చెప్తాము. ఒకవేళ లోపల ఉన్నటువంటి ప్రెషర్ వచ్చేసి అట్మాస్ఫియర్ ప్రెషర్‌కి ఈక్వల్‌గా అవుతే ఈక్వల్ టు 0 అనేది చూస్తాము. అంతే. దాంట్లో ఉన్నటువంటి బోర్డ్ అంటూ ప్రెషర్ గేజ్. మనం ఇప్పుడు ఈరోజు ఏమేమి అయిపోయాయంటే ఇంట్రడక్షన్ పార్ట్ అయిపోయింది. డెఫినిషన్ ఆఫ్ ఫ్లూయిడ్ అయిపోయింది. టైప్స్ ఆఫ్ ఫ్లూయిడ్ అయిపోయింది. ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్ అయిపోయింది. ఇంటెన్సిటీ ఆఫ్ ప్రెషర్ అయిపోయింది. బయాన్సీ అయిపోయింది. మెజర్‌మెంట్ ఆఫ్ ప్రెషర్ అయిపోయింది. ఇక్కడి వరకు మనము కాన్సెప్ట్ అనేది థియరీ పార్ట్ అంతా ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్‌లు అనేది మనకు అయిపోయాయి. నెక్స్ట్ కమింగ్ టు అప్‌కమింగ్‌లో వచ్చేసి మనం మెజర్‌మెంట్ ఆఫ్ అంటే మానోమీటర్స్ మీద ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి? ప్రాపర్టీస్ ఆఫ్ అంటే ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్ ఉంది గదా! ఆ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్ మీద స్పెసిఫిక్ గ్రావిటీ చూసాము, డెన్సిటీ చూసాము, స్పెసిఫిక్ వెయిట్, స్పెసిఫిక్ వాల్యూము అవన్నీ చూసిన దాన్ల మీద మనం ప్రాబ్లమ్స్ చేస్తాము. మెజర్‌మెంట్ ఆఫ్ ప్రెషర్ మీద, మానోమీటర్స్ మీద, డిఫరెన్షియల్ మానోమీటర్స్ మీద అంత పెద్దగా అడగడనుకోండి డిఫరెన్షియల్ మానోమీటర్స్ ప్రాబ్లమ్స్. కానీ చూద్దాం. ఏ మోడల్స్‌లో అడుగుతాడనేది చూద్దాం. బయాన్సీ అనేది అది ఫోర్త్ చాప్టర్. అది నెక్స్ట్ చూద్దాము. నెక్స్ట్ అప్‌కమింగ్‌లో మీకు ప్రాబ్లమ్స్ అనేది ఈజీగా మీకు అర్థమయ్యేటట్టుగా చెప్తాను. కంపేర్ టు మీకు కాన్సెప్ట్ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ అర్థం కాకపోతే మీరు నాకు కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీకు రెస్పాండ్ అవుతాను. ఓకే. మీకు ఇంతవరకు మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. మీకు అర్థమైందనుకుంటున్నాను. అర్థమైతే please like, share and subscribe and click the bell icon to get the more updates and follow Vignesh Mech Explorer channel. Thank you.